వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ గోధుమ పిండితో తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతకుముందు 90s కిడ్స్కి ఫేవరెట్ స్వీట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తినేవారు ఈ స్వీట్ను. ఈ గోధుమ పిండితో తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ తీపి బోండాలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక బౌల్లో ఒక గ్లాసు బెల్లం అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. స్టవ్ పై ఈ బౌల్ను పెట్టుకొని బెల్లము వాటరు రెండు కలిసేంత వరకు కలుపుతూ బెల్లం వాటర్ లెవెల్కు వచ్చేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం ఏమి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ తీపి బోండాలకు బెల్లం కరిగి వాటర్ లెవెల్కు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ను కొంచెం సేపు చల్లబరుచుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని బౌల్పై ఒక క్లాత్ వేసుకొని ఈ బెల్లం పాకంను వడపోసుకోవాలండి. ఏదైనా దుమ్ము అలా ఉంటే వేరైపోతుంది ఈ బెల్లం వాటర్ నుంచి. ఇలా వడపోసుకున్న బెల్లం వాటర్ని అయితే తీసి కొద్దిసేపు పక్కన పెట్టి చూడండి. బెల్లం పాకం అయితే మనకు తేనెలాగా గోల్డ్ కలర్లోకి వచ్చిందండి. ఇక నెక్స్ట్ మరొక బౌల్ను తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి. 1 గ్లాసు బెల్లం వాటరుకి 2 గ్లాసుల గోధుమ పిండి అయితే సరిపోతుందండి. ఈ గోధుమ పిండిలోకి ముందుగా కాచి చల్లార్చుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఈ గోధుమ పిండిలోకి వేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నా పర్వాలేదండి. బెల్లం వాటర్ అంతా గోధుమ పిండిలో చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చండి. బెల్లం వాటర్ గోధుమ పిండి అంతా కలిసిన తర్వాత అవసరమైతే ఇలా కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ బెల్లం వాటరే సరిపోయిందండి గోధుమ పిండిలోకి, కాబట్టి నేను నీటినేమి యాడ్ చేయలేదు. మీకు అవసరమైతే మీరు నార్మల్ నీటిని వేసుకొని కలుపుకోవచ్చండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మైసూర్ బోండాలకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ పిండి మిశ్రమాన్ని 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా పిండిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత చక్కగా వస్తాయి ఈ తీపి బోండాలు. చక్కగా నేనైతే 3 గంటల పాటు పిండిని నానబెట్టేశాను. బాగా నానితే పిండి జిగురుగా వస్తుంది. ఇలా వస్తే బోండాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా పొంగుతూ టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, పిండిని 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత పిండి మిశ్రమము ఇలా అయితే అవుతుంది. పిండి జిగురుగా వస్తుంది. పిండిని మైసూర్ బోండాలకి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పిండి మిశ్రమంలోకి 4-5 యాలకులను దంచి పొడి చేసుకొని ఈ పిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. యాలక పొడి తర్వాత ఒక చిటికెడు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకొని బోండాలను అయితే వేసుకోవడమే. ఇక పిండిలో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బోండాలు వేసుకోవచ్చు. ముందుగానే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బోండాలను వేసుకోవాలి. బోండాలు రౌండ్గా మీడియం సైజులో వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో అయినా
వేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం చిన్న సైజులో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, వేసిన వెంటనే ఆయిల్లో నుంచి పొంగుతూ పైకి వస్తున్నాయి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అయితే మా ఊరిలో ఒక పెద్దావిడ బుగ్గారెలు, తీపి బోండాలు అని వచ్చేది. వీటిని బుగ్గారెలని కూడా అంటారు. ఇంకా ఆవిడ మా ఊరిలో వస్తే చాలు పిల్లలందరూ ఆవిడ బుట్ట చుట్టూ చేరి వీటిని కొనుక్కొని తినేవారు. చాలా బాగుండేవి. తర్వాత అమ్మ కూడా వీటిని ఇంట్లో తయారు చేసి పెట్టేది. మేమంతా చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా ఈ బోండాలను ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఒక్కటి కూడా వదలరు. ఫైనల్గా అయితే బోండాలు చక్కగా బంగారు వర్ణంలోకి వచ్చేసాయి కదా. ఈ తీపి బోండాలు చక్కగా వేగిపోయాయి. ఆయిల్లో వేసుకున్న తీపి బోండాలు అయితే రెడీ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు బోండాలు చక్కగా రౌండ్గా రావాలనుకుంటే పిండిని పిడికిలిలో తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా బోండాలను వేసుకుంటే చాలా రౌండ్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇలా బోండాలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేసాయండి. మీకు బోండాలు ఇంకా ఈజీగా రౌండ్గా రావాలనుకుంటే ఇలా గరిటె తీసుకొని ఆయిల్లో కాసేపు వేడవ్వనిచ్చి తర్వాత ఇందులో వీడియోలో చూపించిన విధంగా పిండిని వేసుకున్నారంటే చక్కగా ఇలా రౌండ్గా వస్తాయి. చూసారు కదా, రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. మాకు రౌండ్గా కాదు, టేస్ట్ మాత్రమే ముఖ్యం అనిపిస్తే ఎలాగైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క బోండా కూడా చక్కగా పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా వస్తుంది. మీరు వేసుకునే పద్ధతిని బట్టి. ఇంకా ఇవి వేసుకునేటప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బోండాలను తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా సర్వ్ చేసుకున్నారంటే నిమిషాలలో ప్లేటు ఖాళీ అవుతుంది. అంత టేస్ట్గా ఉంటాయి. స్కూల్కు వెళ్ళే పిల్లలకు స్నాక్స్ టైంలో తినడానికి ఈ తీపి బోండాలను చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ తీపి బోండాలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే 2 రోజులైనా సరే చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా మీరు ఇంట్లో ఈ తీపి బోండాలను ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు వాచ్ ఇట్.